మనం పొంచి ఉన్న ప్రమాదాలని ఇంట్రడక్షన్ చెప్పుకున్నామండి. అయితే అందరి మనసుల్లోనూ వాక్యం పట్టేటట్టుగా ఓసారి అధ్యాయం చదువుదామండి. అమ్మా ఒకసారి అధ్యాయం చదివి అందరూ తీయండి. 2 అధ్యాయం తీసి చదువుతున్నప్పుడు మీకు ఏదన్నా అక్కడ ప్రమాదం ఉంది అనిపిస్తే జస్ట్ అలా చుక్క పెట్టండి. మీరు గ్రహించిన ప్రమాదాన్ని చుక్క పెట్టుకోండి. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికినే అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ వినయ విషయంలోనూ దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని
శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. చాలండి. పురుషులు ఎవరు మాట్లాడొద్దు, స్త్రీలతో మాట్లాడతాం. మీకు ఎక్కడ ప్రమాదం కనపడిందండి? నెంబర్ 1 అమ్మా, వచ్చినమ్మా 4వ వచనంలో ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్పుతున్నాను. చక్కని మాటలు చెప్పి మోసం చేసే ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. ఇక మీరు మాట్లాడొద్దండి, ఇంకొకరు చెప్పండి. మరి చూడండి, మీరు చెప్పొద్దు, ఇంకొకరు చెప్పండి. 8వ వచనం ఏముంది? 8వ వచనంలో ఆయనను అనుసరింపగా, అంటే యేసుప్రభువును అనుసరించకుండా మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఎవడన్నా చెరపట్టుకుపోతాడేమో, జాగ్రత్తగా ఉండండి అన్నాడండి. అది 2వ సమస్య. 3, అమ్మా సున్నత గురించి ఉంది. క్రైస్తవుడు సున్నత పొందొచ్చా, సున్నత పొందకూడదా? అంటే శరీర సంబంధమైన సున్నత పొందకూడదు, కానీ క్రైస్తవుడు సున్నత పొందాలి. ఏం సున్నతి అండి? క్రీస్తు సున్నతి అన్నాడండి. దాన్ని ఏం సున్నతి? చేతులతో చేయబడని సున్నతి. బడిన అని ఉంది మన బైబిల్లో, బడని అని రాసుకోవాలండి. బడిన అంటే డి దగ్గరేమో డా రాసి, నా దగ్గరేమో నీ, బడన్ని నీ రాయాలండి. జస్ట్ చిన్న అక్షరాలతో దిద్దుకోండి, సరిపోద్ది. మీకు రైట్గా ఉంటే తర్వాత అనమాట. మా పాత బైబిల్లో బడినా అని ఉందండి. బడినా కాదు, బడని. అలాగా శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించడం అనే సున్నతి గురించి మాట్లాడాడు. తర్వాత ఏముందండి? మీరు మళ్ళీ మాట్లాడకూడదు, తర్వాత ఇంకొకరు మాట్లాడకూడదు. మీరు చెప్పేశారు కదమ్మా. మరి అమ్మా అన్నపానముల విషయంలో నేను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనే నేను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం వద్దు. అవి రాబోటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది అని. అది ప్రమాదం పొంచున్న ప్రమాదం. ఇంకేమున్నాయండి అమ్మా? దేవతారాధన 17వ వచనం, 18వ వచనం. అతి వినయాసక్తులై దేవతతో ఆరాధన అందించగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. శరీర సంబంధమైన మనసు వల్ల ఊరికి ఉప్పొంగుచు శిరస్సును హత్తుకున్నవాడు ఎవడైనా మీ బహుమానాన్ని అపహరిస్తాడేమో, అపహరించనివద్దు అని. ఇంకేముందండి అమ్మా? ఎవరు చెప్పేశారు, ఇంక మాట్లాడకూడదు మీరు. ఇంకొకరు చెప్పండి. 20వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠ విషయంలో మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగాను మనుషుల ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు లోబడనేలా. ఇవి ప్రమాదాలు అన్నమాట అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రమాదాన్ని ఆలోచిద్దాం. ఈ ప్రమాదాలతో పాటు అధ్యాయాన్ని చదవాలి. అధ్యాయాన్ని చదవడానికి ప్రయత్నం. 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. మీ కొరకును లవదీయ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొలసే పట్టణానికి వెళ్ళలేదండి. నా ముఖం చూడలేదు మీరు అన్నాడండి. నా ముఖం మీరు చూడలేదన్నట్టు ఈయన వెళ్ళలేదనమాట అండి. మరి అక్కడ వాక్యం ఎవరు చెప్పారండి? ఎపప్ర అనే సహోదరుడు వాక్యం చెప్పాడండి. ఆయనకి ఎవరు చెప్పారండి? అంటే ఎఫెసీ పట్టణంలో పౌలు సువార్త సేవ చేస్తున్నప్పుడు ఎపప్ర అక్కడికి వచ్చి అక్కడ వాక్యం విని అక్కడి నుంచి కొలసే పట్టణానికి వెళ్ళి ఆయన అక్కడ సంఘాన్ని కట్టాడనమాట అండి. అక్కడ వాక్యం చెప్పాడనమాట అండి. ఎపప్ర పౌల దగ్గర వాక్యం నేర్చుకుని వెళ్ళి సేవ చేశాడండి. పూర్వం అలాంటి స్పిరిట్ ఉండేదండి. ఇప్పుడు ఆ స్పిరిట్ తగ్గిపోయిందండి. పూర్వం ప్రతి విశ్వాసి సువార్తికుడే. ఇప్పుడు నాకెంతగానో దులిపేసుకుంటున్నామండి, అంటించుకుంటలేదండి. సువార్తను అంటించుకుంటానికి ప్రయత్నం చేయట్లేదండి. చెప్పాల్సి వస్తుందేమో అని భయపడిపోయి అంటించుకుంటానికి ప్రయత్నం చేయట్లేదండి. కానీ ప్రతి క్రైస్తవుడు సువార్తగా పనిచేయాలండి. అది క్రీస్తు సంఘం. ఓకే,
నేను నా ముఖం మీరు చూడకపోయినప్పుడు కూడా మీకోసం నేను పోరాడుతున్నాను. ఆ సంగతి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఆ తర్వాత 4 సంగతులు మాట్లాడాడండి. వారు 1 ప్రేమయందు అతకబడి, 2 సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై, 3 సంపూర్ణ గ్రహింపు యొక్క దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై, 4 తమ హృదయముల్లో ఆదరణ పొందాలని, 5 వారందరి కొరకు నేను పోరాడుతున్నాను. ఎందుకు పోరాడుతున్నాను? ప్రేమలో అతుకుబడి ఉండాలని. నేను ఎందుకు పోరాడుతున్నాను? దేవుని మర్మం యొక్క క్రీస్తును సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగి ఉండాలని. నేను ఎందుకు పోరాడుతున్నాను? దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారే ఉండాలని. నేను ఎందుకు పోరాడుతున్నాను? తమ హృదయంలో వాళ్ళు ఆదరణ పొందాలని నేను పోరాడుతున్నాను. అంటే ఒక క్రైస్తవుడు లేకపోతే ఒక నాయకుడు, ఒక బోధకుడు ఈ 4 విషయాల్లో సంఘ సభ్యులు స్థిరపడాలని ప్రయత్నం చేయాలన్నమాట అండి, పోరాడాలన్నమాట అండి, అలా జరిగేటట్టుగా చూడాలన్నమాట అండి. ఓకే, అవి 4 మాటలు. 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసుప్రభులో గుప్తమై ఉన్నవి. యేసుప్రభులో గుప్తమై ఉన్నవి. ఏమేమి గుప్తమై ఉన్నవి? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు. ఓకే, యేసుప్రభుని గురించి ఈ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. 9వ వచనంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే యేసుప్రభు అలా వెళ్తున్నారంటే ఆ యేసుప్రభులో ఏముందనమాట అండి? దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఉంది. అంటే దేవత్వం యొక్క సర్వసంపూర్ణత అంటే దేవుని స్వభావం అంతా అక్కడ ఉందండి. అంటే దేవుడు అంటే ఏంటో యేసుప్రభు రూపంలో ఒక 6 అడుగుల ఎత్తులో కంప్లీట్గా దేవుడు అలా మూవ్ అవుతున్నాడు అన్నమాట అండి. యేసుప్రభులో దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరంలో ఉంది. ఆ శరీరంలో ఉంది. 6 అడుగులు ఉండుంటారండి యేసుప్రభు. ఆ 6 ఎత్తు ఒక వ్యక్తిలో దేవుని యొక్క పరిపూర్ణత ఉందటండి. అదండి యేసుప్రభు. ఆ రెండు పదాలు గొప్ప పదాలు వాడబడ్డాయండి. ఓకే, 4వ వచనంలో ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను. రెండు 4లో చక్కని మాటల చేత మోసపరుస్తారు. చాలా సులువుగా, చాలా సులభంగా, చాలా మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరండి? మోసం చేసేవాళ్ళ, మోసం చేయని వాళ్ళ? మోసం చేసేవాళ్ళేనండి. మోసం చేసిన వాళ్ళే చాలా మృదువుగా మాట్లాడతారండి. వాళ్ళు ఎంత వినయంగా మాట్లాడతారో చెప్పలేమండి. మీరు ఎప్పుడైనా యెహోవా సాక్షులు ఎవరన్నా మీ ఇంటికి వచ్చారండి? ఎప్పుడన్నా జెహోవా విట్నెసెస్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చారు ఎవరండి? ఎలా మాట్లాడతారండి వాళ్ళు? అసలు మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళి అలా కూర్చోబెడతారండి.
సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళు ఎవరు వచ్చారండి మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారండి? ఎలా మాట్లాడారండి వాళ్ళు? కొన్ని నిమిషాలు అయిన తర్వాత శనివారం ఆచరించకూడదు అని మీరు మాట అంటే ఆడు పులైపోతాడు వెంటనే, ఒక్క నిమిషం తర్వాత. అంతకుముందేమో నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడు అంటాడండి. ఒక నిమిషం తర్వాత మేము ఆదివారం ఆరాధిస్తాం, శనివారం ఆరాధించకూడదని ఒకవేళ ఆ మాటగా నువ్వంటే వెంటనే రియాక్ట్ అయిపోతాడండి, ఉగ్రుడైపోతాడండి. యాక్చువల్గా ఆ మృదుత్వం మోసం అండి, అబద్ధం అండి. మోసం చేయడానికి, అతను అనుసరిస్తున్న చెడులోకి తీసుకుపోవటానికి చక్కని మాటలు మాట్లాడతారండి. ఇది ప్రమాదం అండి. అంచేత అపోస్తలుడు పౌలు అంటున్నాడు, జాగ్రత్త, ఈ ప్రమాదం ఉంది అన్నాడండి. ఎందుకు ఇలా మాట్లాడతారంటే చెడుకు లోపరచడానికి. చెడుకు లోపరచుటకు అంటే చెడ్డ మార్గంలో తీసుకుపోవటానికి చక్కని మాటలు మాట్లాడతారు. అప్పడటకు వచ్చినాడు ఎలా మాట్లాడతాడండి? నా ఎంత యథార్థవంతుడు ఎవడో లేడు అంటాడండి. అప్పు తీసుకున్న తర్వాత ఏం చేస్తాడండి? మళ్ళీ కనపడ్డండి, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడండి. ఒకవేళ రేషంగా మాట్లాడతాడండి. నీ దిక్కున కూడా చెప్పుకుంటాడండి చివరికి. కానీ అప్పటికిన రోజుని మాటలు అలాగ ఉండవండి, భయంకరం అండి. ఇదే పరిస్థితి అండి. చక్కని మాటలు మాట్లాడతారన్నాడండి. ఓకే, 5వ వచనం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసం చూచి ఆనందిస్తున్నాను. శరీరంలో దూరంగా ఉన్నాడు. ఎంత దూరంగా ఉన్నాడండి? 1000 మైళ్ళు దూరంలో ఉన్నాడండి. రోమా చెరలో ఉన్నాడు కదా, 1000 మైళ్ళు దూరంలో ఉన్నాడండి. కానీ ఆత్మ విషయంలో మాత్రం మీకు దగ్గరగా ఉన్నాను అంటున్నాడండి. మీ యోగ్యమైన ప్రవర్తన చూస్తున్నాను అన్నాడండి. మీ స్థిర విశ్వాసాన్ని చూచి ఆనందిస్తున్నాను అన్నాడండి. అంటే అది ఎలాగంటే ఎపప్రా పౌలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంగతి అంతా చెప్పాడు అనమాట అండి. వాళ్ళ విశ్వాసంలో హలో రోమాచరలో ఎప్పప్రా ఉన్నాడా? గమనించారండి? ఉన్నాడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపప్రా మీకు వందనములు చెప్తున్నాడు. అంటే ఎపప్రా నా దగ్గర ఉన్నాడు, మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారున్నాయి, నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. మీకోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీ దగ్గర నుంచి వచ్చిన ఎపప్రా నా దగ్గర ఉన్నాడు. 4:12 10వ వచనం చదవమ్మా. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును 1 అరిస్తార్కును, బర్నబాకు 2 బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తాను. ఇద్దరు ఉన్నారు అక్కడ. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన యెడల ఇతను చేర్చుకోండి.
మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు 3 చెప్పుచున్నాడు. యూస్తు అను యేసు కూడా మీకు వందలు చెప్తున్నాడు. ఇతను కూడా నాతో పాటు రోములో ఉన్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. ఈ ముగ్గురు సున్నతి పొందిన వారిలో చేరిన వారు అంటే వీళ్ళు యూదులు. సున్నతి పొందిన వాళ్ళు అంటే ఎవరు? యూదులు. వీళ్ళు యూదులకు సంబంధించిన వాడు. ఆ మిగిలిన వాళ్ళేమో యూదులు కాదు, అన్యుల్లోంచి వచ్చిన వాళ్ళు. తర్వాత వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పని వారే ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. చాలండి, ఎపఫ్రా ఉన్నాడు. ఈయన 4వ వ్యక్తి. 13వ వచనం. ఇతడు మీ కొరకును కాదు 14వ వచనం. లోక అను ప్రియ వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లోక నాతో ఉన్నాడు. లోక ఎన్నో నెంబరు? 5వ నెంబరు లోక. 6 దేమా మీకు వందనాలు చెప్తున్నాడు. ఇక్కడేమో దేమా ఉన్నాడు. 2 తిమోతి పత్రిక రాసేటప్పటికి దేమా ఈ లోకాన్ని స్నేహించి లోకానికి వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడు అని చెప్పాడు. అంతకుముందు పౌలుతో పాటు రోమాచర్లో ఉన్నవాడు అనమాట. అలాగా అంటే పౌలుకి సంగతులన్నీ ఎలా తెలుసు అంటే ఈ ఎపఫ్రా వెళ్ళి చెప్పాడండి. పూర్వం ఎవరన్నా సహోదరులు కలుసుకుంటే ఆ సంఘం ఎలాగుందో, ఆ సంఘంలో ఉన్న మెరుగులు చెప్పేవారు, ఆ సంఘంలో ఉన్న లోపాలు చెప్పేవారండి. బ్రదరు ప్రార్థన చేయండి బ్రదరు, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవారండి. ఇప్పుడు ఏమి లేవండి. తిండి అక్కడ ఫ్రై బాగుంటుంది, ఇక్కడ పలావ్ బాగుంటుంది, అక్కడ జాయింట్లు బాగుంటాయి, అక్కడ మాంసం బాగుంటుంది, అక్కడ చేపలు బాగుంటాయి. తిండి మాటలు ఎక్కువైపోయినాయండి. ఎవరు తిండి గురించి మాట్లాడకండి, అసలు మాట్లాడకండి. తిండి గురించి చాలా ఎక్కువైపోయిందండి. ఎప్పుడైనా మాట్లాడితే సువార్త గురించి మాట్లాడుకుందామండి. ఎలా కుదురుద్ది అన్నాడండి ఆయన. తిండి గురించి మాట్లాడిపోతే ఎలా కుదురుద్ది అన్నాడండి. ఎక్కువైపోలేదండి బ్రదరు, తిండి గురించిన మాటలు అవ్వలేదండి. మరి అది వీళ్ళలాగా అన్నానండి, చాలా ఎక్కువైపోయినాయండి. తగ్గిందామండి, వద్దండి. ఓకే, ఎప్పుడైనా మాట్లాడుకుంటే దేవుడి గురించి మాట్లాడుకుందాం, యేసుప్రభు గురించి మాట్లాడుకుందాం, సువార్త సేవ గురించి మాట్లాడుకుందాం, సంఘ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుకుందాం, సంఘాల పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఒక వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవద్దు. ఆడు ఎలాంటి వాడు, ఆడు దుర్మార్గుడు, అవి కూడా వద్దు. మంచి గురించే మాట్లాడుకుందాం. ఓకే, ఎపఫ్రా రోమా వెళ్ళి కొలసే పట్టణంలో పరిస్థితి అంతా వివరించాడు. అప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈ ఉత్తర్వు రాస్తున్నాడు అన్నమాట అండి. ఓకే, 6వ వచనం. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, ఒకటి వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడుచు, ఇల్లులా కట్టబడుతూ, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. 6 విషయాలు ఉన్నాయండి. ఒకవేళ ఆ మొదట తీసేస్తే 5 విషయాలు ఉన్నాయి. వేరు పారాలి అంటే, వేరు పారితే అటు మొక్కలు కొన్ని ఉంటాయండి. కొన్ని మొక్కలేమో వేర్లు పైపైన పాకుతాయండి. కొన్ని వేర్లు కిందకి వెళ్తాయండి. ఆ కిందకి వెళ్ళింది ఏదొచ్చినా స్థిరంగా నిలబడుతుందండి, వేరు పారింది కాబట్టి. ఈ పైపైన వేర్లు ఉన్నాయి ఏమవుతాయండి, చిన్న గాలి వస్తే చాలా పడిపోతాయండి. వేర్లతో పాటు పడిపోద్దండి. కాబట్టి విశ్వాస జీవితంలో వేరు పారిన చెట్టు ఎలాగైతే స్ట్రాంగ్గా ఉంటుందో అలాగ ఉండాలంటున్నాడండి. 3వది ఇంటి వలె కట్టబడుతూ. ఇంటి వలె అంటే ఒక ఇల్లుకి ఎలాగైతే పునాది వేసి కడతామో అలాగ పునాది మీద కట్టబడినట్టుగా, క్రీస్తు అనే పునాది మీద కట్టబడినట్టుగా మన విశ్వాస జీవితం ఉండాలి అన్నాడండి. విశ్వాసమందు స్థిరపరచబడుతూ ఉండాలి. ఎప్పుడు కృతజ్ఞత చెల్లించడం విస్తరిస్తూ ఉండాలి. ఒకసారి అనుకోండి, కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో విస్తరిస్తున్నామా లేకపోతే కొంచెం తగ్గించేస్తున్నామా? ఎవరికి వాళ్ళే చెప్పుకోండి, కానీ విస్తరించాలండి. తర్వాత ఆయన ఎందుండి నడుచుకోవాలి. మన నడక లోక సంబంధం నడకలాగా ఉండకూడదు, క్రీస్తులో ఉన్నవాడి నడకలాగా ఉండాలి. ఓకే, 8వ వచనంలో 2వ ప్రాబ్లం మాట్లాడుతున్నాడండి. 2వ సమస్య, ఆయనను అనుసరింపక
ఆయనను యేసు ప్రభువును అనుసరించకుండా, అంటే లోకంలో కొంతమంది యేసు ప్రభువును అనుసరించిన వాళ్ళు ఉన్నారండి. యేసు ప్రభువును అనుసరించరు, కానీ వాళ్ళు వచ్చి యేసు ప్రభువును అనుసరించే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళతో మాట్లాడతారండి. యేసు ప్రభువును అనుసరించక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపెట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో, జాగ్రత్తగా ఉండండి. రెండు 8 ప్రకారంగా మనుషుల పారంపర్యాచరములు మనుషుల పారంపర్యాచారములు మనుషుల పారంపర్యాచారాలు అంటే కొంతమంది యేసుప్రభువును అనుసరించరు, కానీ పారంపర్యాచారాలను అనుసరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారండి, ఇక్కడికి వచ్చి విశ్వాసంగా బ్రతుకుతున్న వాడి మీద రుద్దుతారనమాట అండి. పారంపర్యాచారాలు ఎప్పుడు పుట్టినాయండి? ఉదాహరణకు సైలెంట్ పీరియడ్లో, ఉదాహరణకు అంటే ఇది దీనికి సంబంధించి కాదు, వేరే చెప్పేద్దాం. ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది? BC ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందంటే తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించు అని బోధిస్తుంది. కానీ ఈ ప్రజలు యేసుప్రభు శరీర దగ్గర ఉన్న కాలంలో ఉన్న ప్రజలు తల్లికి కానీ తండ్రికి కానీ ఏదైనా చేయాలంటే అది కుర్బాను, నేను సహాయం చేయవలసింది దేవుడికి సమర్పించేసాను అన్నాడండి. తల్లిదండ్రులకు సహాయము చేయవలసినది దైవార్పితము లేదా కుర్బాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ 400 BCలో వచ్చిందండి. ఇప్పుడు ప్రజలు దీన్ని అనుసరిస్తున్నారండి. అందుకే యేసుప్రభు మీ పారంపర్యాచారాల నిమిత్తమే దేవుని వాక్యాన్ని మీరు నిరర్థకం చేస్తున్నారు అని ఖండించారండి. మత్తయి సువార్త 15 అధ్యాయంలోను, మార్కు సువార్త 7 అధ్యాయంలోను ఖండించారండి. మత్తయి 15, మార్కు 7 అధ్యాయంలో ఖండించారండి. అంటే పారంపర్యాచారాలు ఇక్కడి నుంచి వచ్చినాయి అనమాట అండి. అలాగండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేమో క్రీస్తు సంఘం, ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవుల్ని పారంపర్యాచారాలు అనుసరించండి అని చెప్పేసి యేసుప్రభువును అనుసరించినోడు చెప్తున్నాడండి. యేసుప్రభువును అనుసరించినోడు మాటలు వినకూడదు. క్రీస్తు సంఘస్థుడు కానివాడు ఎవడైనా వచ్చి మాట్లాడితే అంటే మామూలుగా వినండి. కాయగూరల రేటు పెరిగిపోయినట్టు వినండి, అక్కడ బట్టలు మంచి బట్టలు దొరుకుతున్నట్టు వినండి. దేవుడి గురించి చెప్తే మాత్రం వినకండి. అలాగ బ్రదరు అనకండి. అతను చెప్పడం ఏంటండి? యేసుప్రభుని నమ్ముకున్నాడు చెప్పడం ఏంటండి? క్రీస్తు సంఘస్థుడు కానివాడు చెప్పడం ఏంటండి? నువ్వేం చెప్తున్నావు? నువ్వు చెప్పాలి, నువ్వు సత్యంలో ఉన్నావు కాబట్టి.
ఇక్కడ పొరపాటు జరుగుతుందండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారాలని అనగా ఈ లోకసమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నారు. అది యాక్చువల్గా ఒకటే, నేను 2 ముక్కలు చేశానండి. ఇది మనుషుల పారంపర్యాచరం అంటే దేవుని చేత బయలుపరచబడినవి కావు. దేవుని చేత బయలుపరచబడినవి కావు. దేవుని చేత బయలుపరచబడినవి కావు. ఇది దేవుని చేత బయలుపరచబడింది, ఇది మనుషుల చేత బయలుపరచబడింది. కాబట్టి ఎవరైనా నీకు ఏమైనా చెప్తుంటే అది దేవుని చేత బయలుపరచబడిందా, మనుషుల చేత బయలుపరచబడిందా? నువ్వు చెప్తున్న దానికి వచనం చూపిస్తామని అడగండి. వచనం చూపిస్తే అది దేవుడి చేత బయలుపరచబడింది. ఒకవేళ వచనం కూడా తప్పు అయితే అసందర్భంగా చెప్తున్నాడేమో గమనించాలండి. అది వేరే సబ్జెక్ట్ అండి. అసందర్భంగా బోల్డ్ విషయాలు మాట్లాడేయచ్చండి. సాతాను మాట్లాడాడు అసందర్భంగా. యేసుప్రభు దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే కింద దూకు, దేవదూతలు చెత్త పట్టుకుంటారు. కీర్తన గ్రంథం 91 కీర్తనలో 10-11 వచనాల్లో ఉంది అన్నాడండి. వచనం చూపించాడండి. అసందర్భం అండి. అసందర్భం. అతను చెప్పింది అసందర్భం. ఎవరైనా బైబిల్ని అసందర్భంగా వాడుతున్నాడంటే వాడు సాతాను. జాగ్రత్త, వాడు సాతాను. అసందర్భంగా బైబిల్ వాడకూడదండి అమ్మా. అసందర్భంగా వాడొద్దు. 3:2-8లోనే మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము, మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము. అసలు పదంలోనే ఉందండి మోసకరమైన, మోసం చేయటానికి. తత్వజ్ఞానం జ్ఞానమే కానీ నిరర్థకమైంది, వేస్ట్, వృధా అయిపోయే జ్ఞానం నీకు బోధిస్తారు నిన్ను మోసం చేయటానికి. జాగ్రత్త. అంటే ఈ మధ్యలో మాటలు మీరు వేరే కలర్తో రాసుకోండి. అంటే మన దగ్గర మరి కలర్ లేదు. వాళ్ళు చేసే పని ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు చేసే పని ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు చేసే పని ఎందుకు చేస్తున్నారు. చెరపట్టుకుపోయేవాడు ఎవడు ఉంటాడేమో. చెరపట్టుకుపోవడం అంటే దాంట్లో బిగించేస్తాడు అనమాట అండి. ఇంతవరకునేమో ఏదో బోధ అనుసరించాడు, ఫ్రీగా ఉన్నాడు. ఆ మాటలన్న తర్వాత ఆ బోధని ఓ చెరలాగా బోధించి ఆ చెరలోకి వెళ్ళిపోయాడు అనమాట అండి. ఇంకానండి ఇప్పుడు ఈ మధ్య మన సహోదరులు చాలామంది ఆయా చెరల్లోకి వెళ్ళిపోయి బిగుపడిపోయారండి. కొంతమంది చెరల్లో ఉన్నారండి. ఎలా అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. ఒకవేళ యెహోవా దేవుడే శరీరధారిగా వస్తే, యెహోవా దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వస్తే ఎలా ఉంటాడండి ఆయన? అంతేనండి. మా చిన్నతనంలో అంటే మన హిందూ దేశంలో ఈ ప్రాబ్లం ఉండేది కాదండి. అయితే బైబిల్ రాసే సమయంలో లేకపోతే క్రీస్తు సంఘం స్థాపించబడిన ఆ కాలంలో క్రీస్తుని గురించి చాలా భిన్నమైన ఆలోచనలు ఉండేవాటండి.
యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక ఆ ప్రాబ్లం కోసమే రాశారండి. ఆ ప్రాబ్లం గురించే రాశారండి. ఏంటో ప్రాబ్లం అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు, లేకపోతే యేసు వేరు క్రీస్తు వేరు. యేసుని సిలువేశారు తప్ప క్రీస్తుని సిలువేయలేదు. అంతకుముందు క్రీస్తులో ఉండేవాడు యేసు దేహంలో క్రీస్తు ఉండేవాడు. ఆ సిలువ వేసే సమయానికి ఆ యేసు అనే ఈ దేహంలోంచి క్రీస్తు వెళ్ళిపోయాడు. ఆ యేసు దేహాన్ని వేశారు, క్రీస్తుని సిలువేయలేదు. క్రీస్తుని ఎవడు సిలువేస్తాడు అని అదొక ఆర్గ్యుమెంట్ అండి. బైబిల్ ఎక్కడ డిస్కస్ చేశాడండి? అది లేదండి. అది ఎవడో మనుషులు జ్ఞానం. ఆ తర్వాత మా కాలంలో ఇలాంటి భిన్నాలు ఏమి లేవు. మేము అంత ప్రశాంతంగా బ్రతికామండి. కానీ దురదృష్టం ఏంటంటే మీ కాలంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. యేసుక్రీస్తు ఎప్పుడు దేవుని కుమారుడు అనే దాంతో ప్రారంభించారండి. ఇప్పుడు ఎవడైనా మాట్లాడితే యేసుప్రభు దేవుని కుమారుడు మన కోసం ప్రాణం పెట్టాడు చెప్పట్లేదు, ఎప్పుడు దేవుని కుమారుడు అని మొదలెడుతున్నాడండి ఒకడు. వాడు యేసుప్రభులా బ్రతకడం చేతకానోడు అయ్యే మాట్లాడతాడండి. ఒకవేళ యేసుప్రభు దేవుని కుమారుడు కాడు అని ఎవరైనా వాదిస్తే మరి ఎందుకు విశ్వసించావు? నువ్వు ఎవరిని విశ్వసించి క్రీస్తు సంఘంలోకి వచ్చావు? నువ్వు ఎవరి నామలో బాప్తిసం పొందావు? విశ్వనాథం గారు అంతే. మరి యేసుప్రభు దేవుని కుమారుడు కాకపోతే, ఆయన దైవత్వం లేకపోతే ఆయన నామంలో నీకు రక్షణ ఎలా వచ్చింది? ఆయన దేవుని కుమారుడు కాకపోతే, ఆయనలో దైవత్వం లేకపోతే నువ్వు యేసుప్రభు స్వరూపం ఎందుకు సంపాదించాలి? ఆయనలో దైవత్వం లేకపోతే నీకు ఎలా మార్గం అవుతాడు ఆయన? భయంకరం అండి. ఎవరో అలాంటి బోధ చేశారు, నేను అంటించుకోలేదు. నా దగ్గర ఇంతవరకు నా దగ్గరికి ఎవరు రాలేదండి దాని గురించి మాట్లాడేవాళ్ళు. అమ్మా మీకు వచ్చారని, మీ దగ్గరకు వచ్చారని ఎవరైనా వచ్చారు, అంటించుకున్నారు? మీరు అంటించుకున్నారండి? అంటించుకోలేదు. థ్యాంక్ యూ. కానీ కొంతమంది అంటించుకున్నారండి. ఎందుకు అంటించుకున్నారంటే వాళ్ళు స్థిరం లేని వాళ్ళండి. స్థిరులు అంటించుకోరండి, అస్థిరులు అంటించుకుంటారండి. స్టాండర్డ్స్ లేని వాళ్ళు అంటించుకుంటారండి, స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అంటించుకోరండి. అంటించుకొని దాంతో కొట్టుకు చచ్చిపోతున్నారండి. ఇంకా ఇతరులను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఓకే సరే. అప్పుడు అంటున్నాడండి, ఏలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది, మరియు ఆయన యందుండి మీరు సంపూర్ణులై ఉన్నారు. ఒక మనిషి ఎప్పుడు సంపూర్ణ అవుతాడండి? యేసుప్రభులో ఉంటేనే సంపూర్ణుడండి. యేసుప్రభులో లేకపోతే ఎవరు సంపూర్ణ కాడండి. తర్వాత ఆయన యేసుప్రభు సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నాడు. ఆయన క్రీస్తు యొక్క సంఘానికి శిరస్సు ఉన్నాడు, సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు ఉన్నాడు. అందుకే పరలోకంలోనూ భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నారు యేసుప్రభు. 11వ వచనం, మీరు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించునేందు. అంటే సున్నతి అంటే అర్థం ఏంటండి? శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించటం. పూర్వం సున్నతి అంటేనేమో చర్మాన్ని కత్తిరించబడేయటం, ఇప్పుడు సున్నతి అంటేనేమో శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించేయటం. అది సున్నతి. పూర్వమేమో చేతులతో చేయబడిన సున్నతి పొందారు, ఇప్పుడైతే చేతులతో చేయబడని సున్నతి. ఒకవేళ ఎక్కడన్నా బడిన అని ఉంటే బడని అని దిద్దుకోండి, చిన్న అక్షరాలతో చిన్న పెన్ను తీసుకుని దిద్దుకోండి. 12వ వచనం, బాప్తిసమందు మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడ్డారు. ఆయనను మృతుల నుంచి లేపిన దేవుని స్వభావం విశ్వాసించడం ద్వారా ఆయనతో పాటు లేచారు. ఆయనతో పాటు పాతిపెట్టబడ్డారు, ఆయనతో పాటు లేచారు. ఇక్కడ సున్నత గురించి రాసుకుందామండి. సున్నతను ఆచరించాలి అని బోధిస్తారండి. అరే వచనం వేసాను. 2వ అధ్యాయం 11, 12 వచనాలు.
యూదుల బోధ. యూదుల బోధ అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ఆ విషయం ఉందండి. ఇది యూదుల బోధ. ఎందుకు చెప్తున్నారట? అపోస్తలుడు పౌలు అన్నాడు, శారీరంగా చక్కగా కనపడాలని చెప్తున్నారటండి. గలతీ పత్రికలో ఆ పదం వాడాడండి. ఓకే, 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను, అపరాధముల వలనను సున్నతి పొందకుండడం వల్ల. ఇప్పుడు కొలసలో ఉన్నవారు యూదులా అన్నిలా? కొలసలో ఉన్నవారు యూదులా అన్నిలా? మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలన యూదులా అన్నిలండి? ఇప్పుడు సున్నతి పొందిన వాళ్ళు యూదులా అన్నిలా? అన్నిలండి. అందుకే చదివానండి. సున్నతి పొందక యుండుట వలనను మీ అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా. అన్నిలు. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, ధర్మశాస్త్రం మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, మన పాప పత్రం మేకలతో సిలువు కొట్టేసి దాని మీద చేవ్రాతను తుడిసివేసి, అంటే మన పాపాలను తుడిసేసి మనకు అడ్డం లేకుండా చేశాడు, ఎత్తివేశాను. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. ఆయన ప్రధానులకును అధికారులను నిరాయుధులుగా చేశాడు. సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. అప్పుడు 16వ వచనంలో ప్రాబ్లం కనపడుతుందండి. 16వ వచనంలో 5:2-16-17 అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇయ్యకుడి. అన్నపానాలు అంటే ఇవి తినాలి, ఇవి తినకూడదు, ధర్మశాస్త్రం వైపు మళ్ళించటం. పురుషులు ఎవరు మాట్లాడొద్దు, స్త్రీలు మాట్లాడతారు. ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు ఎక్కడ ఉంటుందండి అమ్మా? లేవీకాండం 11 అధ్యాయంలో ఉంటుందండి, అంతే. లేవీకాండం 11 అధ్యాయంలో ఏవి తినాలో ఏవి తినకూడదో, జంతువుల్లో ఏమి తినాలో, పక్షుల్లో ఏమి తినాలో, చేపల్లో ఏమి తినాలో, పురుగుల్లో ఏమి తినాలో ఏమి తినకూడదో వివరించాడండి. అది క్రైస్తవుడికి అది వర్తించదండి. కానీ క్రీస్తు యొక్క సంఘంలోకి దాన్ని తీసుకొచ్చారన్నమాట అండి. రక్తం ఎప్పుడు తినకూడదండి, బలర్పించినవి ఎప్పుడు తినకూడదండి. అలాగండి. ఓకే, ఏదన్నా ఒక చరణం ఒక పల్లవి పాడండి. ఒక చరణం ఒక పల్లవి. ఎవరు సింగర్? ఎవరు? ప్రసాద్ గారు. నీ ఇష్టం వచ్చిన పాడు పాడేసి. నీ నీడలోన నివసింతు దేవా, ప్రేమమయ యేసువా, నా కోట నీవే, నా కొండయు నీవే, ఓ కరుణా సాగరా, ఓ కరుణా సాగరా.
నాశనకరమైన గుంటలో నుండి తప్పించిన నా యేసువా, నాశనకరమైన గుంటలో నుండి తప్పించిన నా యేసువా, నన్ను విడిపించినవే కరుణామయా యేసువా, ఉరి నుండి నన్ను విడిపించినవే కరుణామయా యేసువా, నీ నీడలోనా నివసింతు దేవా, ప్రేమమయా యేసువా, నా కోట నీవే, నా కొండయు నీవే, ఓ కరుణా సాగరా, ఓ కరుణా సాగరా. థ్యాంక్ యూ అమ్మ. స్త్రీలకే ప్రశ్నలన్నీ స్త్రీలకే. అన్నపానాలు ఆచారాలు వచ్చి విశ్వాస భ్రష్టత్వం జరిగింది. ఎక్కడ జరిగిందండి? ఎక్కడ ఉందండి బైబిల్లో? అమ్మా ఎక్కడుందండి? 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అప్పుడు ఏ సంఘం ఏర్పడిందండి? ఆర్సీఎం ఏర్పడిందండి. ఆర్సీఎం ఏర్పడిందండి. అక్షరాల ఈ బోధ వచ్చింది, క్రీస్తు సంఘాన్ని డిస్టర్బ్ చేసింది, ఒక 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 తెగ ఏర్పడింది, అది ఆర్సీఎం అయిందండి. ఎలాంటి ఇది చేరిపోయాలండి. ఎవరన్నా ఒకరు వచ్చి చేరిపోయండి. 5, 6 2వ అధ్యాయం 16, 17 వచనాలు. అన్నపానముల విషయంలోనూ, పండుగ, అమావాస్య, అన్నపానముల విషయంలోనూ అయిపోయిన తర్వాత పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము వాటి విషయంలోనూ అన్నాడండి. ఇక్కడ ఆచారాలు, ఉత్సవ కాలాలు, ఉత్సవ కాలములు, ఇవి ప్రకటించారండి. ఇవి ప్రకటించి క్రీస్తు యొక్క సంఘాన్ని భ్రష్టత్వాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవి క్రొత్త నిబంధనకు సంబంధించినవి కావు. క్రొత్త నిబంధనకు సంబంధించినవి కావు. క్రొత్త నిబంధనకు సంబంధించినవి కావు. 7-18 వచనంలో అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన తెచ్చగలిగి, దేవదూత ఆరాధన 2-18-19 వచనాలు. దేవదూత ఆరాధన క్రొత్త నిబంధనకు సంబంధించిన బోధ కాదు, సంబంధించినవి కావు. దేవుడు దేవదూతను పంపిస్తే, అంటే దేవదూత వచ్చి నాకు ఈ విషయం చెప్పాడు కాబట్టి ఆ దేవత ఎంత గొప్పడని దేవదూతలను ఆరాధించారటండి. దేవదూత ఆరాధన తీర్చగలిగి వాళ్ళు వినయాసక్తులై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి అక్కడ 4 అంకె వేసి క్రింద ఏమన్నాడు చూడండి, చూడని వాటిని గురించి వాళ్ళు చూడని వాటిని చూసినట్టుగా చెప్పుకుంటూ
శరీర సంబంధమైన మనసు వల్ల ఊరికి ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకొనిన వాడు ఎవడు కూడా మీ బహుమానాన్ని అపహరింపనివ్వకుడి. బైబిల్ మిషన్ ప్రారంభించారండి. బైబిల్ మిషన్ ఎలా ప్రారంభించారండి? యాక్చువల్గా దేవదాస్ గారు లూథరన్ మిషన్ ఆయనండి. ఆయన కొంచెం ఎక్కువ చేస్తుంటే వాళ్ళు లూథరన్స్ ఏం చేశారంటే ఆయన బహిష్కరించారండి. బహిష్కరించిన తర్వాత బయటకు వచ్చేసి ఆయన బాగా వాక్యం తెలిసిన వ్యక్తి, పెద్ద కవి. ఆయన ఒంటరిగా ఉండలేడు. అప్పుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడండి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆకాశంలో మేఘాల్లో నాకు బంగారు పక్షాలు కనపడ్డాయి, బైబిల్ మిషను అని కనపడ్డాయి అని చెప్పేసి అన్నాడండి. కనబడిందో లేదో నాకేం తెలుసు, కానీ అన్నాడండి ఆయన. అందుకే వాళ్ళ ప్రశ్నలను దేవుడు దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషను బైబిల్ మిషన్ ప్రచురణ అని రాస్తారండి. ప్రతి పుస్తకం మీద, ప్రతి పేపర్ మీద ఆ మాట ఉంటుందండి. అంటే మేము ఎవరు అంటే, దేవుడు దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ వాళ్ళు మేము అని చెప్తారండి. అప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, దేవుడు యేసుప్రభు ద్వారా క్రీస్తు సంఘాన్ని బయలుపరిచి, అదే దేవుడు దేవదాసాయి గారికి బైబిల్ మిషన్ బయలుపరుస్తాడా? దేవుడు పరచడండి. ఏదో పొరపాటు జరిగిందండి. అది వాస్తవం కాదండి, ఏదో పొరపాటు జరిగిందండి. కాబట్టి ఇలా మిషన్లు పెట్టిన వాళ్ళందరూ కూడా దేవదూతలు పెట్టుకుంటారండి. నాకు దేవదూత కనపడ్డాడు, తొక్క తెల్లటి వస్త్రాలు కనపడ్డాయి, నేనేమి ఉనికిపోయాను, నా కుమారుడా అన్నాడు అని మొదలెడతాడండి. ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఏదో స్టోరీ చెప్తారండి. లేమన్ ఫెలోషిప్ అని ఒకటి ఉంటుందండి. వాళ్ళు అలా వచ్చారటండి. దానియేలు గారు అంటారండి ఆయన్ని. అంటే జాషువా డానియేల్ గారు తండ్రి గారు అనమాట అండి. అంటే లేమన్ ఫెలోషిప్ స్టార్ట్ చేసింది దానియేలు గారండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నేను ఏ సంఘం పెట్టను ప్రభువా అన్నాడటండి. అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి. బైబిల్ చదవట్లేదటండి. బైబిల్ చదివితే బైబిల్ ఉంటుందండి, కానీ బైబిల్ చదవట్లేదటండి. ఏం సంఘం పెట్టను ప్రభువా అని గట్టిగా ప్రార్థన చేశాడండి. లేమన్ ఫెలోషిప్ అన్నట్టు దేవుడు. అప్పుడు లేమన్ ఫెలోషిప్ పెట్టాడట. ఫెలోషిప్ ఏమో లేమన్ ఫెలోషిప్, అక్కడ ఉన్నదంతా ధనవంతులండి. అది వద్దులండి, మీకు అర్థం కాదు చెప్పాను కానీ వదిలిపెట్టద్దని. ఓకే, అంచేత నేను ఈ మిషన్ పెట్టడానికి కారణం ఇదిగో దేవదూతల ద్వారా దేవుడు బయలుపరిచాడు అని చెప్పేసి అని దేవదూతలకు చాలా ప్రాధాన్యత ఇచ్చే ఓ సిస్టమ్ ఉందండి. అది క్రొత్త నిబంధనకు సంబంధించి కాదు. ఓకే, తాము చూడని వాటిని గురించి చూసామని గొప్పగా చెప్పుకుంటూ, తన శరీర సంబంధం మనసు వల్ల ఊరికే ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకొనిన వారంటే క్రీస్తు యొక్క సంఘంలో లేనివారు. మీ బహుమానాన్ని అపహరింపనియొద్దు, నీకు రావాల్సిన బహుమానం రాకుండా పట్టుకుపోతాడు, జాగ్రత్త అన్నాడు. ఓకే, 20వ వచనం నుండి, మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠం విషయంలో మృతి పొందిన వారైతే, అక్కడ విషయం ఏంటంటే లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు ఉన్నాయి. క్రీస్తు సంఘస్థుడు ఆ పద్ధతుల్లో ఇంకా బ్రతుకున్నాడా? ఆ పద్ధతుల విషయంలో చచ్చిపోయాడా? అదండి లోకం యొక్క మూలపాఠం విషయంలో మీరు మృతి పొందిన అయితే లోకంలో బ్రతుకుతున్నట్టుగా ప్రవర్తిస్తారేంటి? లోకంలో బ్రతుకుతున్నవాడు ఏం చేస్తాడంటే మనుషుల ఆచారాలని, ఆజ్ఞల్ని, పద్ధతుల్ని అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకోవద్దు అని విధులకు లోపడతాడు. నువ్వు చచ్చిపోయినాడు, ఆ విధులకి ఎందుకు లోపడుతున్నావు అంటే ఏం చేశారన్నమాట అండి, ఈ లోక పద్ధతుల్ని, మనుషుల ఆజ్ఞలను, పద్ధతుల్ని పాటించమని చెప్తున్నారన్నమాట అండి. 2:20-22 లోక సంబంధమైన మూల పాఠములు
మూల పాఠములను ఆజ్ఞలను అనుసరించమంటున్నారు. ఇక్కడ పాయింట్ అంటే లోక సంబంధమైన మూల పాఠాలు. మనం బైబిల్ పాఠాలు కూడా మూల పాఠాలు అంటామండి. ఇవి వేరే, అవి వేరండి. అవేమిటో ప్రాథమికమైన పాఠాలు, ఇవేమో లోక సంబంధం మూల పాఠాలు. లోక సంబంధం మూల పాఠాలని, మనుషుల ఆజ్ఞల్ని, పద్ధతుల్ని ఆచరించమని చెప్తున్నారు. మూల పాఠముల విషయము చనిపోయాం. మూలపాఠాల విషయంలో చనిపోయాం. ఈరోజు వాటిని అనుసరించక్కర్లేదు. రెండు 23 స్వేచ్ఛారాధన. ఆత్మతోనూ సత్యముతోనూ కాదు. క్రొత్త నిబంధన ఏమో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇక్కడ కొంతమంది స్వేచ్ఛారాధన చేస్తున్నారండి. మొట్టమొదటి స్వేచ్ఛారాధన చేసిన వ్యక్తి ఎవరండి? కయ్యను. మొట్టమొదటి స్వేచ్ఛారాధన చేసిన వాడు కయ్యను. అక్కడి నుంచి వచ్చిందనమాట అండి. ఇది ఒకవేళ స్వేచ్ఛారాధన క్రీస్తు సంఘంలోకి వస్తే ఈ సంఘం ఏమైపోద్దండి? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోద్దండి. 10 23వ వచనంలో ఇటివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుతున్నవి. దేహశిక్ష 2:23 దేహశిక్ష. దేహశిక్ష అంటే ఏంటండి అమ్మ? ఏంటమ్మా దేహశిక్ష అంటే ఏంటమ్మా అమ్మా? వినా నాకు శరీరాన్ని నలగొట్టుకుంటాం. ఇప్పుడు దేహశిక్షకు సంబంధించి ఏదన్నా ఒక ఉదాహరణ చెప్పండి. యోగా శాస్త్రం. యోగా చాలా మంచిదటండి. మొన్న 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం మరి పేపర్ అంతా యోగా గురించే రాశాడు, బొమ్మలన్నీ వేసాడండి. యోగా చాలా మంచిదండి. శరీరాన్ని అదుపులో ఉంచుకుంటానక, మనసును అదుపులో ఉంచుకుంటానక, శరీరాన్ని అదుపులో ఉంచుకుంటానకండి. శరీరాన్ని అదుపులో ఉంచుకుంటానక, పరలోకానికి వెళ్తానక, అంతేనండి. అందుకే అద్భుతమైన పదం వాడాడండి. మీరు గమనించలేదు, చూడండి ఒకసారి. దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుతున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కావు. శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో శరీరేచ్ఛలు, శరీర కోరికలను నిగ్రహించుకోవడానికి అవి పనిచేయమండి. శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే పనిచేస్తాయి. పొట్ట తగ్గడానికి ఉపయోగపడతాయండి, గ్యాస్ తగ్గడానికి ఉపయోగపడతాయండి, ఒళ్ళంతా అదేది కంట్రోల్లో ఉంచుకుంటానికి ఉపయోగపడతాయండి. అందుకే దేహశిక్ష అన్నారండి. అంతే తప్ప శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో
శరీరేచ్ఛల్ని నిగ్రహించుకోవాలంటే భక్తి కావాలండి, ప్రార్థన కావాలండి, వాక్యం కావాలండి, సహవాసం కావాలండి. శరీరేచ్ఛ నిగ్రహమునకు పనికి రావు. శరీర కోరికల్ని నిగ్రహించుకోవటానికి పనికి రావు, బాడీని తగ్గించడానికి మనకు వస్తాయి. నాకు అది ఆ రోజు పేపర్ చదివిన తర్వాత ఎవరైనా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నాకు 75 వచ్చినాయి, నేను యోగా నేర్చుకుంటాను, నాకు ఏమైనా నేర్పుతానో అందాం అనుకున్నాను. వాళ్ళు మరి 7 గంటలు రమ్మంటే రాలేను. నేను 3 గంటలు పడుకుని 7 గంటలకి వెళ్ళగలను, 9 గంటలకైతే వస్తానని చెప్పాలి. 9 గంటలకు మన మీటింగ్ ఉంటే వెళ్ళలేను. ఈరోజు చాలామంది సువార్థికులు ఒకరింటికి వెళ్ళి వాక్యం చెప్పడం మానేసి యోగా గురించి చెప్తారండి. ఇలా చేయాలండి అని. సువార్థికులు కొంతమంది ఇళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పడం మానేసి ఈ పసర తాగండి, ఆ గడ్డి తినండి అని చెప్తారండి. నువ్వు గడ్డి తినమని చెప్పడానికి వెళ్తున్నావా, యేసుప్రభు నమ్మకం అని చెప్పడానికి వెళ్తున్నావా? అదే గోధుమ గడ్డి తినండి చాలా మంచిది, లేకపోతే ఆ పసర తాగండి, కాకర పసర తాగండి, మోసమే చచ్చిపోతావు, వాంతులు విరోధం అయిపోతాయి. వాళ్ళ ఆశ్రమంలో చేరి వాళ్ళు ఇస్తే తాగాలి తప్ప మనం పెత్తనం చేయకూడదండి. కాకర రసం తాగి చూడండి, అది తెలుస్తుంది మీకు సంగతి. కాకర రసం గ్రాసుడు తాగాలటండి, షుగర్ తగ్గిపోతాడు. షుగర్ ఈడు తెచ్చిపోతాడు. ఏమండి చెవులు పూసుకున్నారే? ఆయన కాకర రసం తాగుతున్నాడండి. అయిపోయిందండి. ఇది క్రీస్తు సంఘంలో ప్రవేశించకూడదండి. క్రైస్తవ మతం కాదండి. ఒక్క మాట రాసుకోవాలండి, 11ది. అక్షరానుసారమైన ఆజ్ఞలు, లేకపోతే ధర్మశాస్త్రం, ఇది ఎందుకు చేస్తారు అని చెప్పేసి అంటే, ఇది 2:16 అండి, 2:16కి సంబంధించింది. ధర్మశాస్త్రం వైపు మళ్ళించటానికి. ఇలాంటివి ఏమైనా సరే క్రైస్తవ మతంలోకి వస్తే ఏది ప్రవేశించినా సరే క్రైస్తవ మతం ఏమవుద్దండి? మత భ్రష్టత్వానికి గురవుద్దండి. మత భ్రష్టత్వమునకు గురియగును. ఇవేమైనా ఈ పొంచున్న ప్రమాదాలు ఏమైనా ప్రవేశిస్తే మత భ్రష్టత్వం సంభవిస్తుంది. ఆల్రెడీ మత భ్రష్టత్వం సంభవించింది. పౌలు ఈ పుస్తకం రాసేటప్పటికి మత భ్రష్టత్వం సంభవించిందండి? లేదండి. ప్రమాదం పొంచుంది. ఇప్పుడు మత భ్రష్టత్వం సంభవించిందండి? కొనసాగుతుందండి? మనకు అలాంటి ప్రమాదం ఉందండి? ఇప్పుడు మనకు అలాంటి ప్రమాదం ఉందండి. మరి ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం తప్ప మరి ఏది మాట్లాడకూడదండి. అంత స్ట్రాంగ్గా ఉండాలండి. లేకపోతే
మనమే మత భ్రష్టత్వానికి కారకులు అవుతాం. జాగ్రత్త అండి, మనమే కారకులు అవుతాం. మన నోటితో దేవుని యొక్క వాక్యంలో లేనిది ఏది బోధించకూడదు. మన చేత్తో దేవుని యొక్క వాక్యంలో లేనిది ఏది రాయకూడదు. మన ప్రవర్తనలో దేవుని యొక్క వాక్యంలో లేనిది ఏది ఆచరించకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా ఆచరించాలి. అప్పుడు క్రీస్తు యొక్క సంఘం క్రీస్తు సంఘంలో నిలబడద్దండి. అది క్రైస్తవ మతం. అలా కాకపోతే ఏది లోనికి వెళ్ళినా తెల్లబట్టలే వేసుకురావాలన్నాడు అనుకోండి, తెల్లబట్టలే వేసుకురావాలన్నారండి, దేంట్లోకి వస్తుందండి? ఈ 11 ఇట్లో దేంట్లోకి వస్తుందండి? ఆచారాల్లోకి వస్తుందండి. అంతే, ఆచారాల్లోకి వస్తుందండి. చెప్పులు లేకుండా నడవాలంటే దేంట్లోకి వస్తుందండి? అక్కడికి వస్తుందండి. ఇవి తినండి, ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవి తినకూడదు అంటే దేంట్లోకి వస్తుందండి? అన్నపానాల్లోకి వస్తుందండి. మనకు ఉత్సవ కాలంలో ఉన్నాయని ఏదైనా చేస్తే అక్కడికి వస్తుందండి. మరియమ్మను పూజించాలి, మరియమ్మను పూజించకపోతే కుదరదు అన్నాడండి, దేవదూత ఆరాధనలోకి వెళ్ళిపోద్దండి. అలా మీరు ఏదైనా సరే తీసుకోండి, ఈ 11 ఎక్కడో ఇమిడిపోద్దండి. ప్రేమ లేకుండా కఠినంగా ఉంటే దేంట్లోకి వస్తుందండి? ప్రేమ లేకుండా కఠినంగా ఉంటే దేంట్లోకి వస్తుందండి? 11దండి. అక్షరార్థం, అక్షరానుసారం, ప్రేమానుసారం కాదండి, అక్షరానుసారం, ఆత్మానుసారం కాదండి, అక్షరానుసారం, అక్కడ దాంట్లోకి వస్తుందండి. మీరు ఏదైనా సరే చెప్పండి, ఏదో ఈ 11 ఎక్కడ ఇమిడిపోద్దండి అది. కాబట్టి మనం మత భ్రష్టత్వానికి కారణం కాకూడదు. మనం క్రీస్తు యొక్క సంఘానికి అభ్యంతరంగా ఉండకూడదు. ఎవరైనా అభ్యంతరం ఉంటే వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి పెద్ద తిరగట్రాయి మెడకు కట్టేసి లోతైన సముద్రంలో పడేయమన్నాడండి యేసుప్రభువే. అయిపోయిందంట. కాబట్టి ఎవరు కూడా మత భ్రష్టత్వానికి కారకులు కావద్దు. అలాగైనట్లయితే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. జాగ్రత్త. ఇది 2వ అధ్యాయం అండి. ఇక 3వ అధ్యాయం సాఫీగా ఉంటుందండి. దేవుని చిత్తం అయితే 3వ అధ్యాయం నెక్స్ట్ టైం వచ్చినట్టు కలుసుకున్నట్టు చదువుకుందాం. అందరికి వందనాలండి.